న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో లేదంటే ఐయుఐ ప్లాన్ చేసుకునే వాళ్ళలో కొంతమందిలో ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది 5 mm కంటే తక్కువగా ఉంటుంది. గర్భసంచిలో ఉండే లైనింగ్ అంటే ఎండోమెట్రియం థిన్ <5 mm అనేది ఎందుకు ఉంటుంది, దీనివల్ల ప్రాబ్లం ఏంటి? <5% ఉండడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది తగ్గుతుంటుంది. ఎందుకంటే ఇంప్లాంటేషన్ రేట్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల, లేదంటే గర్భసంచి లోపల ఉన్న స్కార్ వలన, యాషర్మాన్ సిండ్రోమ్ వలన, గర్భసంచి లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ వలన కానీ, లేదంటే బ్లడ్ ఫ్లో యూట్రస్లో తక్కువగా ఉండడం వలన. ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? గర్భసంచిలో ఉండే లైనింగ్ ముఖ్యంగా మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే యూజువల్లీ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళు ఈస్ట్రోజన్ ట్రీట్మెంట్ అనేది రాస్తారు. సో దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ తీసుకోవడం, సీక్వెన్షియల్ అల్ట్రాసౌండ్ చేసుకోవడం వలన కూడా లైనింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా, అట్లీస్ట్ 7 to 8 mm థిక్నెస్ అన్న ఉంటుందా అనేది తెలుసుకోవచ్చు. ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది 7 to 8 mm ఉంటే కానీ ప్రాపర్ ఇంప్లాంటేషన్ అనేది అవ్వదు. సో కంపల్సరీగా సీక్వెన్షియల్ ఫాలిక్యులర్ స్టడీ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళలో. థ్యాంక్ యూ.